సోషల్ మీడియాలో వైరల్గా మారిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్తులు. తక్కువ కాలంలో వేల కోట్లు సంపాదించిన రామ్ చరణ్. అయితే చరణ్ మొత్తం ఆస్తుల విలువ ఎంత? ఒక్క సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు? ఒక్క యాడ్కి ఎంత వసూలు చేస్తాడు? ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు? ఈయన కార్ల కలెక్షన్ ఎంత? ఉపాసన, రామ్ చరణ్, చిరంజీవి ముగ్గురిలో ఎవరి సంపాదన ఎక్కువ? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన చెర్రీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, పేరు తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. 2007లో చిరుత సినిమాతో హీరోగా బిగ్ స్క్రీన్ మీదకు వచ్చిన రామ్ చరణ్ 18 ఏళ్ల సినీ కెరీర్లో ఇప్పటి వరకు 15 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తన 16వ చిత్రంలో నటిస్తున్నాడు. సినిమాకి తన మార్కెట్ను, బ్రాండ్ వాల్యూని పెంచుకుంటూ వెళ్తున్న చెర్రీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకడిగా ఎదిగాడు. అయితే కేవలం సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీగా ఆస్తులు సంపాదించాడు. రామ్ చరణ్ ఆస్తుల విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు 1380 కోట్లకు పైగానే ఉంటుందని ఓ బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఆయన భార్య, అపోలో చారిటీ వైస్ చైర్పర్సన్, బి పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ ఉపాసన కామినేని ఆస్తితో కలుపుకొని 2500 కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. RRR సినిమాకు గాను 40 నుంచి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న చెర్రీ RC16 చిత్రానికి 100 కోట్లు తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, గ్లోబల్ స్టార్డమ్ వచ్చాక ఒక్కో కమర్షియల్ యాడ్కు 3 నుంచి 4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. హార్స్ రైడింగ్ అంటే మక్కువ చూపించే రామ్ చరణ్ 2011 సెప్టెంబర్లో సొంతంగా హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ను ప్రారంభించాడు. అప్పట్లో మా టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా పనిచేశాడు. ఆయనకు ట్రూజెట్ అనే ప్రైవేట్ ఎయిర్లైన్స్ సంస్థ కూడా ఉంది. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ జట్టుకు ఓనర్గా ఉన్నాడు. 2016లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే ప్రొడక్షన్ హౌస్ను స్థాపించి నిర్మాతగా మారాడు. తన తండ్రితో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి చిత్రాలను నిర్మించాడు. అలానే యువి క్రియేషన్స్కు చెందిన విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్ అనే మరో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ది ఇండియా హౌస్ అనే చిత్రాన్ని ప్రకటించాడు. రామ్ చరణ్కు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో 25,000 చదరపు అడుగుల్లో ఓ పెద్ద బంగ్లా ఉంది. ఈ ఇంటి విలువ 40 నుంచి 50 కోట్లు ఉండొచ్చని అంచనా. ఇక చరణ్ దగ్గర పలు కాస్ట్లీ కార్లు ఉన్నాయి. సుమారు 4 కోట్ల విలువైన కస్టమైజ్డ్ మెర్సిడెస్ మెబాజ్ GLS 600 కారుతో పాటుగా 10 కోట్ల విలువ చేసే రోల్స్ రాయ్స్ ఫాంటమ్ ఉంది. ఆడి మార్టిన్ V8 వాంటేజ్, రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ, ఫెరారీ పోర్టోఫినో వంటి మరికొన్ని లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. 2013లో ఫోర్బ్స్ ఇండియా 100 మంది సెలబ్రిటీల జాబితాలో రామ్ చరణ్ చోటు దక్కించుకున్నాడు. 2019 లిస్టులో 18వ స్థానానికి చేరుకున్నాడు. చెర్రీ ఇప్పటి వరకు పెప్సీ, టాటా డొకోమో, ఒలానో, అపోలో జియో, హీరో మోటోక్రాప్, ఫ్రూటీ, మాన్యవర్, బీమా జ్యువెల్స్, హ్యాపీ మొబైల్స్, అపోలో జియోతో సహా పలు పాపులర్ బ్రాండ్స్కు ప్రచారకర్తగా వ్యవహరించాడు. డిస్నీ ప్లస్, హాట్ స్టార్, OTTకి బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డాడు. ప్రస్తుతం ఇండియాలో ప్రభుత్వానికి అత్యధికంగా ట్యాక్స్ చెల్లించే సెలబ్రిటీలలో రామ్ చరణ్ ఒకరు. ఆదాయానికి తగ్గట్టుగానే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాడు. అంతేకాదు, తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడు. తన మంచి మనసును చాటుకుంటూ దాతృత్వంలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.